వెల్కమ్ టు టెక్ చైతు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజల్‌కి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆమోద ముద్ర వేశారు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం మీద భవిష్యత్తులో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని అమరావతి నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ వాళ్ళు 189 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్ రోడ్డును నిర్మించడానికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయడానికి ఆమోద ముద్ర వేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వము 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలి అని కోరటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి వచ్చేసి ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌ని 6 లేన్‌గా నిర్మిస్తారు. ఆ తర్వాత దీన్ని 10 లేన్‌గా నిర్మించడానికి భూమి అనేది అవసరమవుతుంది. అందుకనే దాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని 150 మీటర్ల వెడల్పుతో సేకరించాలని కోరారు. అప్పుడు సేకరించొచ్చు కదా అంటే అప్పటికి ల్యాండ్ రేట్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. సో, ప్రభుత్వానికి చాలా భారం అవుతుంది అప్పుడు ల్యాండ్‌ని సేకరించాలంటే. ఇది ఒక కారణం. మరో కారణం వచ్చేసి ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కేవలము ఔటర్ రింగ్ రోడ్‌కి లోపల వైపు మాత్రమే సర్వీస్ రోడ్లను నిర్మించడానికి ఆమోదం తెలిపింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము 2 వైపులా సర్వీస్ రోడ్లు ఉండాలని, దానివల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే వాళ్ళు ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి సులభతరం అవుతుందని ఇది రెండో కారణము. మూడో కారణం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము భవిష్యత్తులో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ సబర్బన్ రైల్ నెట్వర్క్‌ని కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. సో, దానికి కూడా భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అందుకని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయటానికి ఆమోద ముద్ర వేయాలని కోరింది. కానీ అప్పట్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కేవలం 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయడానికి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలోనే 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని ప్రపోజ్ చేసింది. తాజాగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గారు మాట్లాడారు. దాంతో నితిన్ గడ్కరీ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజల్‌కి ఓకే చెప్పారు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌కి సంబంధించి 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తుంది. దానికి సంబంధించిన ఆర్డర్స్ మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి చేరుకుంటాయి. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయటం వల్ల భవిష్యత్తులో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌ని 6 లేన్ నుంచి 10 లేన్‌కి ఎక్స్‌పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సులభతరం అవుతుంది. ఇక భూమి అందుబాటులో ఉంటుంది కాబట్టి. మరియు 2 సైడ్‌ల సర్వీస్ రోడ్‌ని నిర్మించడం వల్ల ఈ చుట్టుపక్కల విలేజెస్‌లో ఉండే ప్రజలు సులభంగా ఇతర ప్రాంతాలకి ప్రయాణించగలుగుతారు. మరియు భవిష్యత్తులో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో సబర్బన్ రైల్ నెట్వర్క్‌ని ఏర్పాటు చేయటానికి కూడా ఈ భూసేకరణ ఎంతగానో పడుతుంది. ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి 16,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. అంటే 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణను దృష్టిలో ఉంచుకుని వేసిన ఎస్టిమేట్ ఇది. ఇప్పుడు 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తే అప్పుడు ఈ ఎస్టిమేట్స్ అనేవి పెరుగుతాయి. సో, వాటికి సంబంధించిన వివరాలు మనకి మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. కానీ ఇది చాలా బిగ్ డెసిషన్ అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రిక్వెస్ట్ చేయటము, కేంద్ర ప్రభుత్వము ఓకే చెప్పడము ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి.